భారతదేశంలో ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు. అది మన చరిత్రను, సంస్కృతిని, నిత్య జీవితాన్ని అభివ్యక్తం చేసే శక్తివంతమైన సాధనం. భారతదేశంలో ఫోటోగ్రఫీ 19వ శతాబ్దం మధ్యకాలంలో బ్రిటిష్ కాలానికి చేరుకుంటుంది. అప్పటి బ్రిటిష్ అధికారులు, పర్యాటకులు మరియు పరిశోధకులు భారతదేశంలోని అద్భుతమైన కట్టడాలు, నైసర్గిక సౌందర్యాన్ని, ప్రజల జీవితాలను ఫోటోలో బంధించడం ప్రారంభించారు. భారతదేశంలో ఫోటోగ్రఫీ అభివృద్ధి ప్రారంభ దశ 19వ శతాబ్దం. మొదటిసారిగా సంవత్సరంలో డాగుర్రిటైట్ అనే పద్ధతిని ఉపయోగించి ఫోటోలు తీయడం ప్రారంభించారు. రాజ్యసభ ఫోటోగ్రాఫర్లు భారతదేశ రాజులు, మహారాజుల ఫోటోలు తీసి వారి పాలనను డాక్యుమెంట్ చేశారు. 20వ శతాబ్దం జాతీయోద్యమం డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని బంధించిన ఫోటోలు చరిత్రలో ప్రత్యేక స్థానం పొందాయి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకుల చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. 1947వ సంవత్సరము వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీ కళ మరియు వృత్తిగా అభివృద్ధి చెందింది. ఆధునిక ఫోటోగ్రఫీ 21వ శతాబ్దం. డిజిటల్ కెమెరాలు, మొబైల్ ఫోటోగ్రఫీ రావడంతో ఫోటోగ్రఫీ సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో వివిధ రకాల ఫోటోగ్రఫీ మార్గాలు ప్రజాదరణ పొందాయి. పత్రికారిత ఫోటోగ్రఫీ, వార్తా ఫోటోలు, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, మోడలింగ్ మరియు ఫ్యాషన్ షూట్లు, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వివాహాలకు ప్రత్యేకమైన ఫోటోలు, డ్రోన్ ఫోటోగ్రఫీ, ఆకాశం నుంచి చిత్రాలు, వన్యప్రాణి మరియు నైసర్గిక ఫోటోగ్రఫీ, అడవి జీవులు, ప్రకృతి దృశ్యాలు, స్ట్రీట్ ఫోటోగ్రఫీ, రోడ్లపై సాధారణ జీవితం. భారతదేశంలో ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్లు రఘురాయి, డాక్యుమెంటరీ మరియు ఫోటో జర్నలిజం, దయానిత్ సింగ్, ఆర్ట్ మరియు స్టోరీ టెల్లింగ్ ఫోటోగ్రఫీ, సుధార్ రెడ్డి, ప్రకృతి మరియు వన్యప్రాణి ఫోటోగ్రఫీ, అరవింద్ చంద్రశేఖర్, ఫ్యాషన్ మరియు కమర్షియల్ ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ భవిష్యత్తు. ఈ రోజుల్లో సోషల్ మీడియా, ఫోటో షేరింగ్ ప్లాట్ఫామ్ల వృద్ధితో ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫర్ అవ్వగలుగుతున్నారు. మున్ముందు కృత్రిమ మేధస్సు, ఆధారిత ఫోటోగ్రఫీ, వర్చువల్ రియాలిటీ వర ఫోటోగ్రఫీ మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఉంది. సంక్షిప్తంగా, భారతదేశంలో ఫోటోగ్రఫీ ఒక కళగా, వృత్తిగా మరియు వ్యక్తిగత హాబీగా ఎంతో ప్రాముఖ్యత పొందింది. ప్రతి ఫోటో ఒక కథను చెబుతుంది, ఒక చరిత్రను రికార్డ్ చేస్తుంది, ఒక క్షణాన్ని సజీవంగా ఉంచుతుంది.